శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దృష్టాంతం సరిగ్గా లేదు అంటున్నావు. ఇది నీకు మరొక భ్రాంతి. స్వప్నంలో కనిపిస్తున్న వృక్షం స్వప్నం జరుగుతున్న సమయంలో బాటసారులకు నీడ ఇవ్వడం లేదా, పండ్లు ఇవ్వడం లేదా? అది అప్పటికి యథార్థంగానే కనిపిస్తోంది. మేలుకొనగానే ఆ స్వప్న ప్రపంచం అంతా అసత్యం అవుతున్నది కదా. అంటే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా నిద్రలో లేకుండా పోతున్నది. నిద్రలో లేకుండా పోయినా నిన్న కనిపించిన ప్రపంచమే ఈరోజు కూడా అలాగే కనిపిస్తోంది. కావున ఇది స్వప్నం వలె అసత్యం కాదు అని అంటే ఆ మాట నిలవదు. నిన్నటి వారు కొందరు ఇప్పటికి మరణించి ఉంటారు. కొత్తగా ఈనాడు కొందరు పుడుతున్నారు. అదీగాక ప్రతి పదార్థంలోనూ ప్రతి క్షణం మార్పు సంభవిస్తుండగా నిన్నటి ప్రపంచమే నేడు ఉంది అనడం ఎలా సంగతం అవుతుంది? కొండలకు అచలాలు అని పేరు. ఇవి యథార్థంగా మార్పును పొందకుండా ఉన్నాయా? అనుక్షణం అవి అడవి ఏనుగుల చేత, వరాహాల చేత, సెలయేళ్ల చేత తరిగిపోతూ మార్పు చెందుతూనే ఉన్నాయి. స్థిరములు అని మనం అనుకుంటున్న పర్వతాలు, సముద్రాలు మొదలైనవన్నీ అనుక్షణం మార్పు చెందుతున్నాయి. నిన్నటి ప్రపంచమే 100కి 100 ఈరోజు లేకపోయినా నిన్నటి దానికి నేటి దానికి సామ్యం ఉంది కదా అని అంటే అటువంటి సామ్యం నిన్నటి స్వప్న ప్రపంచానికి మొన్నటి దానికి కూడా ఉంది. కాబట్టి స్వప్నం ఎలాంటిదో జాగ్రత్త ప్రపంచం కూడా అలాంటిదే. స్వప్నం నుంచి మేల్కొన్న వానికి ఆ స్వప్న ప్రపంచం జాగ్రత్త దశలో కనిపించట్లేదు. కానీ జాగ్రత్త ప్రపంచం అలా మాయం కాకుండా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. కావున జాగ్రత్త స్వప్నం సమానం కాదు అంటే ఆ మాట నిలవదు. నిద్రలో ఈ జాగ్రత్త ప్రపంచం ఎవరికీ కనిపించటం లేదు. నిద్రలో జాగ్రత్త ప్రపంచం కూడా మాయమవుతూనే ఉంది. కావున ఇది స్వప్నంతో సమానం. అయ్యా, ఇలా కాదు. స్వప్నం నుండి మేల్కొన్న ప్రతివాడు స్వప్నం యథార్థంగా జరగలేదు అని ఖచ్చితంగా తెలుసుకుంటున్నాడు. కానీ ఆ జాగ్రత్త ప్రపంచం అసత్యం అని ఎవడు ఎప్పుడూ అనుకోవట్లేదు. కావున ఈ రెండు సమానమనడం సరికాదు అంటావేమో. అది కూడా ఆలోచిస్తే నిలవదు. నీ వంటి భ్రాంతి చెందిన వారికి ఈ జగత్తు అసత్యంగా తోచదు. స్వప్నాన్ని చూస్తున్నంతసేపు అది అసత్యం అని తోచదు. కానీ అంతకన్నా కొంచెం స్థిరంగా ఉన్న ఈ జగత్తును చూస్తున్నప్పుడు స్వప్నం అసత్యంగానే తోస్తున్నది. అలాగే ఈ జగత్తుకు అతీతమై, దీనికి ఆధారమై, ఎప్పుడు ఎటువంటి మార్పును పొందకుండా ఏకరూపంలో భాసిస్తున్న ఆత్మతత్వాన్ని ఎవడు చూస్తున్నాడో వానికి ఈ జగత్తు అసత్యంగానే తోచను. కావున స్వప్నం వలె జాగ్రత్త కూడా అసత్యమే. స్వప్నం స్వల్పకాలం భాసిస్తుంటే జాగ్రత్త ప్రపంచం మరికొంత కాలం దీర్ఘంగా భాసిస్తుంది. అంతే భేదం. పదార్థాలు కూడా జగత్తులో ఎలా యథార్థంగా తోస్తూ సుఖదుఖాలను కలిగిస్తున్నాయో అలాగే స్వప్నంలో కూడా యథార్థాలుగానే తోస్తూ సుఖదుఖాలను కలిగిస్తున్నాయి. పండునిచ్చినప్పుడు సంతోషం, కొట్టినప్పుడు దుఃఖం జాగ్రత్త దశలో ఎలా కలుగునో స్వప్నంలో కూడా అలాగే కలుగుతున్నాయి. అంతేకాదు, జాగ్రత్త దశలో స్వప్నాన్ని ఎలా స్మరిస్తున్నామో అలాగే స్వప్నంలో కూడా జాగ్రత్త ప్రపంచాన్ని స్మరిస్తూనే ఉన్నాము. ఈ ప్రపంచంలోని వ్యక్తులు, సన్నివేశాలే కదా స్వప్నంలోనూ కనిపించును. కావున స్వప్నానికి జాగ్రత్తకు వాస్తవంగా భేదం లేదు. స్వప్నంలోని బంధువులను గురించి ఎలా దుఃఖించక్కర్లేదో అలాగే జాగ్రత్త ప్రపంచంలోని బంధువులను గురించి కూడా దుఃఖించనక్కర్లేదు. ఇంత అనుకున్నా ఈ జగత్ ఇంకా సత్యంగా కనిపించడం నిజమే. ఇది సత్యం అని దృఢంగా భావించడం మాత్రమే దీనికి కారణం. జగత్తు అసత్యం అని దృఢంగా భావిస్తే ఇది అసత్యం అన్న భావమే అచంచలంగా నిలుస్తుంది. నీ భావన స్థిరంగా లేదు. ఇది అసత్యం కాదేమో అని సందేహం నీకు ఇంకా కలదు. అపనమ్మకం లేకుంటే భావన స్థిరమై మనం దేని గురించి ఎలా భావిస్తున్నామో అది ఆ వస్తువుగా అలాగే గోచరిస్తుంది. ఇందుకు నిదర్శనం ఈ గండశైలంలో నేను నీకు చూపించిన లోకమే. ఈ గండశైలం చుట్టూ తిరిగి చూసి వద్దాను రమ్ము. తర్వాత మునికుమారుడు మహాసేనుని చేయి పట్టుకుని శైలం చుట్టూ తిప్పి తీసుకుని వచ్చి మరలా ఇలా చెప్పాడు. రాజా, చూశావు కదా, ఈ శైలం అర్ధక్రోశం మాత్రమే ఉంది. కానీ దీని యొక్క లోపలి భాగంలో విశాలమైన లోకం స్పష్టంగా చూశావు. మరి ఇది జాగ్రత్త దశయా, స్వప్నమా, సత్యమా, మిథ్యయా? శైలశోకంలో ఒక దినంగా అయిన కాలం ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలైంది. వీటిలో ఏది సత్యమో ఏది అసత్యమో విమర్శించు. 2 స్వప్నాలు చూసిన తరువాత ఒక స్వప్నాన్ని బట్టి రెండవ స్వప్నం యొక్క సత్యత్వం కానీ అసత్యత్వం కానీ ఎలా నిశ్చయించుటకు వీలు లేదో అలాగే ఈ రెండింటిలోనూ శైలలోకాన్ని బట్టి ఈ జగత్తు యొక్క సత్యత్వం కానీ అసత్యత్వం కానీ ఈ జగత్తును బట్టి
ఆ లోకం యొక్క సత్యత్వం కానీ అసత్యత్వం కానీ నిశ్చయించడానికి వీల్లేదు. కావున ఈ జగత్తు భావన మాత్రమే సారం అని ఎరుగుము. నా సంకల్పమాత్రం చేతనే ఈ శైలలోకం భాషించింది. నేను దాని గురించి భావించటం మానుకుంటే అది క్షణమాత్రంలో విలయం చెందుతుంది. బ్రహ్మదేవుని సంకల్పమాత్రమైన ఈ జగత్తు అటువంటిది. ఆయన దీన్ని గురించి భావించటం మానుకుంటే క్షణంలో లయం చెందుతుంది. కావున ఈ జగత్తును స్వప్న సమానంగా గ్రహించి శోకాన్ని వీడము. స్వప్న ప్రపంచాలు ఎన్ని జరిగినా వాటికి ఆధారమైన నీ జ్ఞానస్వరూపంలో మార్పు కలుగటలేదు. అలాగే అద్దంలోని ప్రతిబింబాల వలె ఈ జాగ్రత్త ప్రపంచ దృశ్యాలు వస్తూ పోతూ ఉన్నా వాటికి అద్దం వలె ఉన్న చైతన్య రూపమైన నీ ఆత్మ ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉంటుంది. అటువంటి స్వరూపాన్ని శీఘ్రంగా తెలుసుకుని పరమానందం పొందు. ఇది జ్ఞానఖండంలోని మహాసేనుని నిర్వేదం అని త్రయోదశాధ్యాయము. ఓం శాంతి శాంతి శాంతి.